ఈ కారణంగా విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులందరూ ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయవలసిన ఆవశ్యకత ఉందని ఇక్కడ ఎన్ఎంసీ ద్వారా వాళ్ళకి వచ్చింది అధ్యక్ష. సో దీనివల్ల వీళ్ళు యుక్రెయిన్ అంటే కోవిడ్ వల్ల యుక్రెయిన్ యుద్ధాల వల్ల వాళ్ళు అక్కడ కాలేజ్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయకపోవడం వల్ల ఆన్లైన్లో చేయడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎదురైంది అధ్యక్ష. అలాగే నార్మల్గా ఎంబీబీఎస్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి తర్వాత ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళు ఉద్యోగాలకి ఎంబీబీఎస్లో వెళ్ళిపోయారు అధ్యక్ష. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ 2 years ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రావడానికి ఒక 6 months వరకు పడుతుంది అధ్యక్ష. ఆ టైం ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి 3 years వరకు కూడా అలాగే వేస్ట్ అవుతుంది అధ్యక్ష. అలాగే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు, అలాగే డాక్టర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను విన్నవించుకునేది మినిస్టర్ గారికి వీళ్ళ కాలం తగ్గించి ఇంటర్న్షిప్ కాలం తగ్గించి 1 సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్న్షిప్ 1 year చేసి వాళ్ళు డాక్టర్స్గా వెలుగులోకి వస్తే బాగుంటుందని. అంటే